కొన్ని సినిమాలు 5 ఇయర్స్కి ఒకసారి వస్తాయి, కొన్ని సినిమాలు 10 ఇయర్స్కి ఒకసారి వస్తాయి, కొన్ని సినిమాలు 100 ఇయర్స్కి ఒకసారి వస్తాయి. సో అలాంటి సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ ఒకటి. యాక్చువల్లీ నేను అంత తొందరగా కన్నీళ్ళు రావు. ఈ సినిమా చూసి గౌరీప్రియ పెర్ఫార్మెన్స్ చూసి నిజంగా ఉక్కిరి బిక్కిరి అయిపోయా. అండ్ నేను ఇప్పటివరకు ఏ అబ్బాయిని ముద్దు పెట్టుకోలేదు, ఫస్ట్ టైం ఎస్కేని ముద్దు పెట్టుకుంటున్నాను. ఎంత ఇలాంటి కాన్సెప్ట్ని ఈ రోజుల్లో ఈ జెన్జీ కిడ్స్కి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. చాలా డేరింగ్ స్టెప్ తీసుకోవాలి. ప్రొడక్షన్ క్వాలిటీ అండ్ ఫిలిం మేకింగ్ నెక్స్ట్ లెవెల్. అంటే మీరు ఒక కొరియన్, జర్మన్ అండ్ హాలీవుడ్ లెవెల్లో ఉండే స్క్రీన్ ప్లే స్టోరీలా ఉంటుంది. వరల్డ్ సినిమాలో ఇలాంటి సినిమా రాలేదు, రాదు. అండ్ లవ్ యూ ఎస్కేఎన్ గారు, ఇలాంటి సినిమా తెలుగు ఆడియన్స్కి తెలుగు సినిమాలాగా చూపించి తీసినందుకు. అండ్ ఇలాంటి సినిమా మళ్ళా రాదు. డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్. మనీష్ శర్మ గారి మ్యాజిక్ మళ్ళా క్రియేట్ అయింది. గుర్తుపెట్టుకోండి, సాంగ్స్ ఎవరెవరైతే బాగాలేదు అనుకున్నారో ఈ సినిమా చూశాక సాంగ్స్ లూప్ మోడ్లో వింటారు. అండ్ రవి నంబూరి గారు ప్రాణం పెట్టేశాడు. మీరు సీతారామం సినిమా ఎంత ఎంజాయ్ చేశారో, ప్రేమిస్తే సినిమా ఎంత ఎంజాయ్ చేశారో, గీతాంజలి సినిమా ఎంత ఎంజాయ్ చేశారో, ఈ చెన్నై లవ్ స్టోరీ కూడా దానికి 100 టైమ్స్ ఎంజాయ్ చేస్తారు. ట్రస్ట్ మీ, ఇది నా మాట తప్పైతే నా రివ్యూ నమ్మకండి. అండ్ లవ్ యూ వన్ మోర్ టైం. లవ్ యూ అన్న.